అమెరికాలో రోడ్ల ప్రక్కన చూసినట్లయితే చాలా చోట్ల ఎలక్ట్రికల్ పోల్స్ సిమెంట్తో కాకుండా చెక్కతో చేసినవే కనిపిస్తాయి. అసలు దీనికి కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం ఖర్చు. చెక్క పోల్స్ తయారు చేయడం, రవాణా చేయడం, ఏర్పాటు చేయడం సిమెంటు లేదా స్టీల్ పోల్స్తో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. రెండవ కారణం రిపేర్స్ ఈజీగా అయిపోతాయి. తుఫాన్లు, గాలివానలు లేదా ప్రమాదాల వల్ల పోల్స్ దెబ్బతిన్నట్లయితే చెక్క పోల్స్ను త్వరగా మార్చేయవచ్చు. దీంతో ఎలక్ట్రిక్ సరఫరా కూడా త్వరగా పునరుద్ధరిస్తారు. మూడవ కారణం చెక్క సమృద్ధిగా లభించడం. అమెరికాలో అడవులు ఎక్కువగా ఉండడం వలన మంచి నాణ్యత గల కలప సులభంగా లభిస్తుంది. అందుకే చెక్క పోల్స్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. నాలుగవ కారణం భద్రత. విద్యుత్ తీగలను ఇన్సులేటర్లతో అమరుస్తారు కాబట్టి పోల్లు చెక్కతో ఉన్న విద్యుత్ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ చెక్క పోల్స్కు ప్రత్యేక రసాయనాలు పోస్తారు. దాంతో అవి వర్షము, ఎండ, చెదలు, పురుగుల వల్ల త్వరగా పాడవకుండా 30 నుండి 50 సంవత్సరాల వరకు మన్నిగ్గా ఉంటాయట. అయితే అన్ని ప్రాంతాల్లో చెక్క పోల్స్ ఉండవు మరి. భారీ రోడ్లు ఉండే ప్రాంతాల్లో లేదా నగరాల్లో కొన్ని చోట్ల స్టీలు లేదా కాంక్రీట్ పోల్స్ కూడా ఉపయోగిస్తారు. అందుకే అమెరికాలో ఎప్పటికీ లక్షలాది చెక్క పోల్స్ మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. మరిన్ని ఆసక్తికర అమెరికా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.